అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో హోంమంత్రి అనిత పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రభుత్వ హాస్పిటల్లో పలు వార్డులు పరిశీలించిన అనంతరం రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వైద్య సేవల మీద ఆరా తీశారు. నక్కపల్లి హాస్పిటల్ను 100 పడకల ఆసుపత్రిగా మారుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఇక్కడ రావటం అదేవిధంగా ఇక్కడ సిఎస్ఆర్ నిధులతోని అదేవిధంగా గవర్నమెంట్ నిధులతోని ఇక్కడ ఏర్పాటు చేయబడిన కొన్ని పరికరాలను కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. నిజంగా చాలా ఆనందదాయకం. ఈరోజు ఈ హాస్పిటల్లో ఎక్స్రే ప్లాంట్ గవర్నమెంట్ నుంచి 17,50,000 రూపాయలు ఎక్స్రే ప్లాంట్ ఒకటి, సిఆమ్ మిషన్ ఒకటి 18 లక్షల రూపాయలు పెట్టి అది కూడా గవర్నమెంట్ నుంచి వచ్చింది. డెక్కర్ కెమికల్స్ వాళ్ళు ఆక్సిజన్ ప్లాంట్ని 10,50,000 రూపాయలు పెట్టి ఈరోజు వాళ్ళు కూడా డొనేట్ చేయడం జరిగింది. హాస్పిటల్ మెడికల్ ఎక్విప్మెంట్కి హెట్రో ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు 12,20,000 రూపాయల ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. టోటల్ హాస్పిటల్ పెయింటింగ్కి వర్క్కి అన్నింటికి కూడా హెట్రో వాళ్ళు సుమారుగా 7 లక్షల రూపాయలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 65,70,000 రూపాయలకి సంబంధించి ఈరోజు ఒక డెవలపింగ్ యాక్టివిటీ మీద ఈ నక్కపల్లి హాస్పిటల్కి రావటం అనేది నిజంగా చాలా ఆనందదాయకం. సుమారుగా ఇక్కడ మైక్రోపట్ నియోజకవర్గంలో దగ్గర 30 కిలోమీటర్ల పైన హైవే స్ట్రెచ్ ఉంటుంది. యావరేజ్ని చూసుకున్నా కూడా మ్యాక్సిమం ఎక్కువ యాక్సిడెంట్ కేసులు ఎక్కువగా నమోదయ్యే పరిస్థితి. లాస్ట్ నుంచి కూడా ఒక ఆర్థోపెడిక్ లేకుండానే చాలా సంవత్సరాలు ఈ హాస్పిటల్ నడిచిన సందర్భం. కానీ ఈరోజు బెటర్ ఆర్థోపెడిక్ కానీ గైనిక్ కానీ ఎనస్థీషిస్ట్ ఇప్పుడు ఇక్కడ కావాల్సింది సుమారుగా 7 డాక్టర్స్ ఈరోజు ఇక్కడ 9 మంది డాక్టర్స్ ఈరోజు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు స్టాఫ్ అందరూ కూడా మంచి బిగ్ వేలో పనిచేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పడం జరిగిందంటే ఇక్కడ హైజీన్ మెయింటైన్ చేసి ఇక్కడికి వచ్చిన రోగులకి ఈరోజు That's all for now. For more updates, keep watching 99 TV.